ప్రధానమంత్రి స్టోరీ చూసాం. ఇక్కడ ప్రధానమంత్రి స్టోరీ ఇది నిజంగా వరాములపూడి గారి అదృష్టం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రభాకర్ రావు గారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం షూట్ చేయడానికి, ఈ కథను షూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడమే అదృష్టం. అండ్ వరాములపూడి గారు పూర్తి న్యాయం చేశారు ఈ కథకు. సో ఐ షుడ్ ఆయన ప్రభాకర్ రావు గారికి, వాళ్ళ పివి నరసింహారావు గారి అమ్మాయికి కూడా, ఆవిడ కూడా పెద్ద ఆవిడ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి కథని మన ముందుకు తీసుకొస్తున్నందుకు, వచ్చేదానికి పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోండి. చాలా గొప్పగా రాశాడు ఆయన. ఓన్లీ మన ప్రధానమంత్రిగా మనకు తెలుసు, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేశాడు, ఇలాంటివన్నీ తెలుసు. కానీ ఆయన పెన్ను ద్వారా కూడా ఇంత అద్భుతమైన కథల్ని, ఇంత హృద్యంగా ఉండే కథల్ని, ఆనాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వీరుల గాథల్ని అంత గొప్పగా ఎఫెక్టివ్ గా రాశారు పివి నరసింహారావు గారు. అంటే ఎంత గొప్ప విషయం. సో డెఫినెట్ గా అందరికి నచ్చుతుంది. తెలంగాణ సాయుధ పోరాటమే, కంపారిజన్ ఉండదు దేనికి దానికి. ఆ కథ ఈ కథ ఈ కథే. ఇందులో ఉండే ఒక ఎలిమెంట్, ఒక బిట్ తీసుకొని చాలా చక్కగా చిన్న కథ బ్రహ్మాండంగా తెరకెక్కించారు. సినిమా కథ తెర అది వేరు, అది యాటా గారు ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించారు. ఇది అంత గ్రూసంగా అలా ఉండదు. అంటే టెలివిజన్ మాధ్యమానికి ఉండాల్సిన మనకేమంటారు ఈ సెన్సార్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కగా నీట్ గా తెరకెక్కించారు, వీరోచితంగా ఉండేలాగా తెరకెక్కించారు. అంత సెంటిమెంట్ సినిమాలు పండించారు 100%. ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ది సినిమా ఎత్తుకోవడమే ఇలా ఇప్పుడు చూడండి, మాట్లాడుతుంటే నాకు న్యూస్ బంక్స్. అది ఇతని క్యారెక్టర్ ద్వారా, ఈయన పర్ఫార్మెన్స్ ద్వారా. మాటలు రాసేయచ్చు, కెమెరా తీసేయచ్చు, అద్భుతమైన ఫోటోగ్రఫీ చేయొచ్చు, కానీ నటుడు చెయ్యాలి, ఆ ఎమోషన్స్ పండించాలి. అతను చాలా అత్యద్భుతంగా పండించాడు. నాకు ఆ పర్టికులర్ ఆ డైలాగులు చెప్తున్నంత సేపు, ఆ సీన్ ఎన్హాన్స్ చేస్తూ మాట్లాడుతున్నంత సేపు వెరీ గుడ్. ఐ కుడ్ సీ, అంటే నువ్వు తప్పుగా అనుకోనంటే ఇంకోటి చెప్తా, ఐ కుడ్ సీ మై సెల్ఫ్ ఇన్ దట్ క్యారెక్టర్. చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. సో అంటే ఈ పర్టికులర్ సినిమా ఫస్ట్ బిగినింగ్ నుంచి మొదలుపెట్టి ఇంకా ఆ తర్వాత టువర్డ్స్ ఎండ్ వెళ్ళేసరికి ఫుల్ ఎమోషన్. అండ్ మనకు మీరు అన్నట్టుగా లాస్ట్ కాంటతడి పెట్టించేంత లెవెల్లో తెలంగాణ యాసతో వస్తున్నటువంటి సినిమాలో ఒక మంచి మైలురాయి అనుకోవచ్చు. ఈ సినిమా కూడా, అంటే ఇది కూడా ఒక మంచి సినిమా. ఖచ్చితంగా మంచి మైలురాయిగా నిలిచిపోతుంది తెలంగాణ యాసలో వస్తున్న దీంట్లో. అండ్ నాకు తెలిసి అవార్డులు కూడా కొట్టేస్తారు నెక్స్ట్. సార్ అన్ని కావాలి. ఇప్పుడు యూత్ కి ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి అవి కావాలి, న్యాచురల్ గా అవే ఆ హార్మోన్స్ అవన్నీ అవే పనిచేస్తాయి. బట్ ఎప్పుడైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మన యూత్ కూడా, ఇప్పుడున్న యూత్ కూడా డెఫినెట్ గా దే విల్ స్టాండ్ బై. వాళ్ళు నించుంటారు, వాళ్ళకి అది ఆ దేశభక్తి అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మన చరిత్ర అలాంటిది, మన హిస్టరీ అలాంటిది, మన తాలూకు ఇండిపెండెన్సే అలాంటిది. కాబట్టి డెఫినెట్ గా అవసరం వచ్చినప్పుడు ఈ యూత్ అంతా, తెలంగాణ యూతే కాదు యావత్ భారతదేశం యూత్ అలా నించొని కావాలి అనుకున్న టైంలో మాత్రం నించొని సాధిస్తారు, ఏదైనా సాధిస్తారు. సార్ ఇంకొకటి సార్, అంటే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, రామేశ్వరి గారు రామవ్వ అనే క్యారెక్టర్ చేయడం. ఆవిడ గురించి చెప్పాలంటే నిజం సినిమాలో మనం చూసుకున్నాం, చాలా కళ్ళతోనే అన్ని చూపించేయగలుగుతుంది. ఈ సినిమాలో రౌద్రం కానివ్వండి, పౌరుషం కానివ్వండి, ఈసారి ఆవిడ కళ్ళతోటే కాదు, కళ్ళతో చూపించారు, ఫిజికల్ గా కూడా. అంటే ఆవిడ ఏజ్ పెద్ద ఆవిడ, బట్ ఫిజికల్ గా కూడా చాలా బాగా చేశారు ఆవిడ. అంటే నిలబడి చిన్నపాటి ఘర్షణ అలాంటిది, ఫైట్లు అలాంటిది, అది కూడా ఆవిడ చాలా బాగా చేశారు, గొప్పగా చేశారు. నిజంగా గ్రేట్. ఆవిడ చాలా కష్టపడ్డారు, కష్టపెట్టారు కూడా దర్శకుడు. బట్ అన్నిటిని ఊర్చుకొని చాలా గొప్పగా నటించారు.